ఫ్రెండ్స్ BS6 బజాజ్ ప్లాటినా ఈ బండికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈసీఎం అనేది షార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఈసీఎం అనేది ఎందువల్ల షార్ట్ అయిందంటే ఈ బండి కస్టమర్ అయితే ఈ బండికి వాటర్ వాష్ చేయించిండు. వాటర్ వాష్ ఎలా చేయించిందంటే పైన సీట్ ఉంది కదా, సీట్ అనేది ఓపెన్ చేయించి వాషింగ్ చేయించిండు. వాషింగ్ చేయించిన తర్వాత ఇక్కడ ఈసీఎం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాషింగ్ చేసిన తర్వాత ఈసీఎం జాక్స్లో మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి. ఈ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సీట్ పెట్టేసి బండి స్టార్ట్ చేద్దామని కీ ఆన్ చేస్తే ఇక్కడ ఫ్యూజ్ అనేది షార్ట్ అయిపోయింది. ఫ్యూజ్ షార్ట్ అయిపోతే ఏమైందంటే చిన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ మెకానిక్ చూసిండు ఫ్యూజ్ షార్ట్ అయిపోయిందని, ఫ్యూజ్ మార్చేసిండు. మళ్ళీ షార్ట్ అయిపోయింది, మళ్ళీ మార్చిండు, మళ్ళీ షార్ట్ అయిపోయింది. ఈ ఫ్యూజ్ అనేది ఎందుకు షార్ట్ అవుతుందంటే ఏదైనా కంప్లీట్ ఎర్రర్ ఉంటేనే ఫ్యూజ్ అనేది షార్ట్ అవుతుంది. అది తెలుసుకోకుండా మెకానిక్ ఏం చేసిందంటే ఫ్యూజ్ ఎగిరిపోయినా కొద్దీ ఫ్యూజ్ చేయడం వల్ల అయినా తప్పని పరిస్థితులు ఏం చేసిందంటే ఇలాంటి ఎలక్ట్రికల్ వైర్ పెట్టేసి ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా పెట్టేసిండు. అప్పుడు ఏమైందంటే ఈసీఎం అనేది షార్ట్ అయిపోయింది. ఈసీఎం కాస్ట్ వచ్చేసి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఈసీఎం అని ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి BS6 బండ్లకు సీట్ అనేది అస్సలు ఓపెన్ చేయించకూడదు. ఇన్ కేస్ ఓపెన్ చేయించి వాషింగ్ చేయాల్సి వస్తుందంటే మాత్రం వాష్ చేయించిన తర్వాత ఎయిర్ బ్లోయర్తో మొత్తం ఎయిర్ పెట్టాలి. ఇలాంటి జాక్స్లలో ఈసీఎం జాక్సే కానీ ఈ బ్యాటరీ ఫ్యూజ్లే కానీ ఎలక్ట్రిక్ వైర్లు ఎలక్ట్రికల్ జాక్స్ ఎక్కడ ఉన్నా కూడా ఎయిర్ అనేది పెట్టించాలి. ఎయిర్ పెట్టించిన తర్వాత మట్టుకే బండి అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా పెట్టించకుండా ఇలాంటి చేస్తే ఇలాంటి కంప్లైంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.